ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మా పొలాలు చూపించబోతున్నాను. అంటే మాది వచ్చేసి ఆదోని పక్కన చిన్న పల్లెటూరు అనమాట. చిన్నదంటే చిన్నది కాదు, ఓ రకంగా పల్లెటూరు అనమాట. సో మా పల్లెటూరులో మాకెన్ని పొలాలు ఉన్నాయి అనే దాని గురించి ఈ వీడియోలో ఉంటుంది. సో ఒరిజినల్ వాయిసే పెట్టాను, అదే చూడండి. ఇక్కడ నేను కొంచెం వాయిస్ ఓవర్ ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాను. సో మా పొలాలు పత్తి, అలాగే కారం, మిరప, రైస్ అంటే వడ్లు, ఇలా అన్నీ ఉన్నాయన్నమాట. సో మా ఆయనకి ఎంత పొలం వచ్చింది, మా మరిది గారికి ఎంత పొలం వచ్చింది, అవన్నీ ఈ వీడియోలో ఉంటుంది చూడండి. ఈ వీడియో అయితే ఇప్పుడుది కాదు, కొంచెం లాంగ్ బ్యాక్ దే అనమాట. సో వీడియో అలాగే ఉండిపోయింది, అందుకే అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. నేను వీడియో కావాలని తీసుకున్నాను, ఫ్యూచర్లో పనికి వస్తుంది అన్నట్టు. సో వీడియో అంతా నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మంచిగా కంటెంట్స్ కోసం ఇస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఇప్పుడు వచ్చినారా చెప్పు అన్నా. ఇప్పుడు టెంకాయ చెట్లు కదా, అక్కడ నుంచి ఇటుకి ఎంత, అది ఎంత ఉంది? 1.5 పైన. వీళ్ళది ఎంత ఉంటుంది? వీళ్ళది అంతే ఉంటుందా? మళ్ళీ 4 ఎకరాల్లో 2 రోజులైనా రావాలి కదా. అప్పుడు మా అన్నదమ్ముల్లో 4 ఎకరాలు ఇదే కదా నువ్వు తీసుకెళ్ళేది, నీ భాగానికి వచ్చిండేది అదే కదా. అన్నారా కూడా కాదా? ఒకటే మీరే చూడండి. అదే చెప్పేది. ఇది కూడా మందే కదా. 20 ఎకరాలు ఉంది. అటు నుంచి ఇటు వరకు పావేనా? రిజిస్ట్రేషన్లో 5 ఎకరాలు ఉంటుంది. కానీ ఇటు నుంచి ఆడికి ఎంత ఉంది రిజిస్ట్రేషన్లో కాకుండా? అది కాదు, ఇది కూడా నీకే కదా. చెప్పు సరిగా నాకు. కాదు, రిజిస్ట్రేషన్లో కాకుండా మనం చూస్తూ ఉన్నాం కదా ఎంత ఉంటుంది అంటున్నా. ఎకరా? వరి 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 ఇదొక్కటే కదా వరి ఉండేది, ఇంకా లేదు కదా. అది మీ తమ్ముడికి కదా. ఆ పక్కది వాళ్ళది కదపా, గంగమ్మల్లది. వీటి నుంచి లాస్ట్ వరకు వచ్చినాయపో, చిన్నగా వస్తున్నాయి రైస్, వడ్లు వస్తున్నాయి. లక్ష్మీ వాళ్ళు లేదు ఇది కదా. ఇది గంగమ్మలదా? ఎంత ఉంది ఇది వాళ్ళది? ఆ పక్కంది ఊరుకుంది కదా, అదే కదా. కాదు, ఇది గ్యాప్ ఉంది చూడ. అది నువ్వెందుకు అది తీసుకోకుండా ఇది తీసుకున్నావు, ఇది తీసుకోకుండా అది తీసుకున్నావు? ఇదే కదా నీళ్ళు వస్తాయి కదా వీటికి. పైప్ పెట్టినారు కాలువ నీళ్ళకి.
దానికంటే చాలా పెద్దగా ఉంది. వారం రోజులు ఉంటుంది అది అది పారి రిజిస్ట్రేషన్ అయితే ఆటో ఒక చోట పగలేదు. ఆ పక్కన వేరే వాళ్ళదే ముందుకే వచ్చింది వాళ్ళది. వీటి నుంచి 2 ఎకరాలా? ఇది 2 acres. 4 ఎకరాలు మొత్తం 2 ఎకరాలు 2 ఎకరాలు. ఇది ఇటు పక్క అటు పక్క. వీటి నుంచి ఇక్కడ అక్కడ ఉంది పర్టికులర్ 4 acresలో 2 acres మీది 2 acres నాది. చెప్పివే ఇక్కడ కనిపిస్తున్నాయి. అంటే బండి బండి తెగిపోయింది. అంత రాదు పక్కన ఏమంటే మొత్తం వీడు కూడా చెట్టుకున్నాయి. చూపించేసాను. ఇది వచ్చేసి మనకు కందిబ్యాలు అంటాం కదా, ప్యూర్ కందులు అంటారు దీన్ని. కందిబ్యాలు ఇక్కడ నుంచే ఉత్పత్తి అవుతాయి. ఇవి వచ్చేసి లేడీ ఫింగర్స్ అంటాం కదా, బెండకాయలు. ఓకే, బెండి అంటాం. ఇవి వచ్చేసి గ్రీన్ చిల్లీ అంటాం కదా మనము, చాలా స్పైసీగా ఉంటాయి. ఆ స్పైసీ ఇవి. అక్కడ వచ్చేసి రైతులు ఉదయం వచ్చి రాత్రి వరకు చాలా కష్టపడి ఇప్పటిదాకా ఇది హైబ్రిడ్ అంటారు అనమాట. దీన్ని హైబ్రిడ్ బెండ అంటారు. సో రైతులకు ఎక్కువ కావడం వల్ల ఇక్కడికి వదిలేసి తెంపుకొని పోవాలా. తెంపుకొని పోకున్నప్పుడు ఇది చూడండి, ఇది దీన్ని పుండుకూర అంటారు. గోంగూర అంటారు దీన్ని. ఇది అలనాటి నుంచి మా అమ్మ నాన్న సంపాదించినటువంటి ఆస్తి కావడం వల్ల మేము చాలా కష్టపడి పైకి రావడం జరిగింది. అదే రకంగా మీరు అక్కడ చూసినట్టయితే ఇది ఇక్కడ నుంచి అక్కడ దాకా దాదాపు 3 ఎకరాలు పొలంలో మొత్తం పచ్చిమిర్చి వేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటిది మొత్తం 2 ఎకరాలు. ఇది మా నాన్న వాళ్ళు కొన్న తర్వాత మా తమ్ముడికి భాగంలో అనుకున్నాము, ఇది మా తమ్ముడు తీసుకుంటాడని. 3 ఎకరాలు కాదు, ఇది 2 ఎకరాలు ఉంది. పరంపు గంట కలుపుకొని 2.5 ఎకరాలు ఉండొచ్చు. తర్వాత ఇది వచ్చేసి వరి. అంటే దీని నుంచి మనకు బియ్యం వస్తాయి. బియ్యం 2 రకాలు, సన్న బియ్యం, స్టోర్ బియ్యం అంటాం కదా. సన్న బియ్యం కోసం ఇవన్నీ చేసుకుంటారు. ఇట్లనే వెళ్తే అది పెద్ద వంక, అది ఎప్పుడు 24 hours వాటర్ ఉంటాయి మనకు. ఆ రకంగా ఇట్లనే వెళ్తే ఊర్లోకి వెళ్తుంది. ఈ వంక పట్టుకుని వెళ్తే మా ఇల్లు కూడా వచ్చేస్తుందండి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి తాటి చెట్లు ఉన్నాయి కదా, మనకు పెద్ద పెద్ద తాటి చెట్లు. అక్కడికి వెళ్తే అవి కొబ్బరి చెట్లు. కొబ్బరి చెట్లు ఉన్నటువంటిది కూడా మనవే. అదేవిధంగా ఇక్కడ కాలువ ఉన్నటువంటిది ఉంది కదా, ఇది ఎల్ఎల్సి అంటాము. ఇది తుంగభద్ర డ్యామ్ నుంచి వచ్చేటువంటి వాటర్ చాలా స్వీట్గా ఉంటాయి. వాటర్ ఎప్పుడైనా కూడా తీసుకోవచ్చు. ఇవి దాదాపు ఒక ఇది 2 ఎకరాల మీద చెట్టు వరకు లాస్టా. ఇది 2 ఎకరాలు కదండి. ఇక్కడ మనం చూస్తున్నాము, ఇక్కడ కనిపిస్తుంది కదా 1, 2, 3 ఎల్లులు, అవన్నీ బోర్డు అంతా 2 ఎకరాలు. ఆటి వరకు ఇక్కడికి వచ్చేసి ఇది పత్తి అక్కడ నుంచి అట్లా ఇక్కడ 2 ఎకరాలు చెట్లు కనిపిస్తున్నాయి చూడు, ఆ చెట్ల నుంచి ఈ పత్తి వరకు ఇది 2 ఎకరాలు. యాక్చువల్లీ బాగలు పోయేటప్పుడు ఏం జరుగుతుందంటే, పెద్దవాళ్ళు ఇంటికి పెద్ద కొడుకు పైన ఉండాలని చెప్పేసి చిన్న కొడుకు, చిన్న బావగారు, మా చిన్న బావగారు, మాకు 4 అమ్మాయిలు, 2 పెద్దవాళ్ళు 2 చిన్నవాళ్ళు చేస్తున్నామని తెలుగులేను. చిన్నప్పుడు ఇక్కడ కూర్చొని భోంచేసే వాళ్ళం మేమంతా. అటు నుంచి ఇటు వరకు ఉందా ఇది? అది కూడా ఇంకా ముందు అదే కదా మీరు ఇచ్చినారు కదా, అదే కాదా? వాళ్ళు ఏం వేశారు? పత్తా? 1 ఎకరాల పత్తా? అవును. అదే కదా పత్తి. వీళ్ళ ఏడుంది పత్తి? పగిలింది, పోయినాము అన్నారు పీకేకి. అవును, మంది లాభంగానా ఏం బడే పోయిద్దంట అన్న నేనా ఏనండి
అవునా దాంట్లో కూడా మెరిపోయినా ఇప్పుడు మంది కాదు కదా ఏమి పత్తి అది పత్తి వేసిన కదా మందలేదు పత్తి అది పైన అదే అర్ధ ఎకరా ఉంది కదా అది పత్తి పత్తి వేసిన భయపడుతున్నారు